హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి ఆధునిక కవిత్వ ధోరణులు, వాటి లక్షణాల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీటిల్లో కూడా మనం అన్నీ అయితే చదువుకోవాల్సిన అవసరం లేదు. మనకి ముఖ్యమైనవి కొన్ని అయితే ఉన్నాయి. ఒక 6 కవిత్వాలు అయితే ఉన్నాయి. వాటినైతే ఇవాళ అయితే తెలుసుకుందాము. వాటిని కూడా 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తారనమాట. తక్కువ జీవితం తక్కువగా ఉండేటట్టయితే చూసేద్దాము. ఫస్ట్ది వచ్చేసి చూడండి, కల్పానికవాదం, భావ కవిత్వం. ఇది ఫస్ట్ది. ఫ్రెంచ్ భాషలో రొమాంజ్ అంటే గ్రామ్య భాష అని అర్థం. రొమాంజ్ అనే మాటకు అర్థం వ్యవహారిక భాషలో రాయబడిన ఉత్పాద్య వస్తువుతో కూడిన కావ్యం అని అర్థం. ధనిక సమాజాన్ని నిరసించడం, మధ్యతరగతి ఆశయాలని ప్రతిబింబించడం, నీచ సామాన్య విలక్షణ పాత్రలని వాంగ్మయంలో ప్రవేశపెట్టడం, వచన భాషలో రాయడం, ఆత్మీయ శ్రేయ ధోరణి, భావ ప్రాధాన్యం, అతిలోక భావన, స్వేచ్ఛ ఈ కల్పానికవాద లక్షణాలు. ప్రకృతి పట్ల తదాత్మ్యం, ఊహాలోక వ్యవహారం, కళాత్మకమైన భావవ్యక్తీకరణమైన ప్రీతికాత్మకమైన గాథలన్నీ వాడటం ప్రధాన లక్షణం. ప్రణయ కవిత్వం, దేశభక్తి కవిత్వం, ప్రకృతి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, స్మృతి కవిత్వం వంటి ఆత్మశాఖలు కల్పానిక కవిత్వంలో వెలిశాయి. కల్పానిక కవిత్వంలో ఏ అంశాలు వెలిశాయి అంటే ఇవన్నీ వస్తాయి. కల్పానిక కవులు భాషా స్వేచ్ఛను ఆరాధించారు. భావ కవితా యుగంలోని ప్రణయ కవిత స్త్రీని ప్రేమించే దశ నుండి ఆరాధించే దశకు ఎదిగింది. రెండో కవిత్వం వచ్చేసి భావ కవిత్వం. ఈ 6 కవిత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకోపోయినా ఇవి 6 కవిత్వాలు అయితే చూసుకోండి, ఖచ్చితంగా మనకు మార్కులు అనేవి వస్తాయి అన్నమాట. ప్రోగ్రెస్ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా అభ్యుదయమును ఉపయోగించారు. ప్రోగ్రెస్ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా అభ్యుదయమును ఉపయోగించారు. 1935లో ఏర్పడిన భారత అభ్యుదయ రచయితల సంఘం ఈ అభ్యుదయ దృక్పథం గురించి వివరించింది. 1943లో ఆంధ్రప్రదేశ్లో కూడా అభ్యుదయ రచయితల సంఘం స్థాపించబడింది. 1943లో సామాన్య మానవ ప్రాధాన్యం, గత నిరాశనం, వర్గ సంఘర్షణ, విప్లవ ప్రబోధం, వీర గాథాకథనం, యుద్ధ విముఖత, క్రాంతి ప్రియత్వం, సమాజం నిర్మాణం ఇవి అభ్యుదయ కవిత్వ ప్రధాన లక్షణాలు. విశ్వ శ్రేయస్సును కాంక్షించడం అభ్యుదయ కవిత్వంలో ప్రధానంగా కనిపించింది. అభ్యుదయ కవితా రచనలకు అభ్యుదయ, తెలుగు తల్లి వంటి పత్రికలు ప్రచారం కల్పిస్తున్నాయి. శ్రీశ్రీ రచించిన స్థూపాస్తికలు 1929లో ప్రచురించబడిన నాటి నుంచే తెలుగులో అభ్యుదయ కవిత్వం ప్రారంభమైంది. మహాప్రస్థానం అభ్యుదయ కవితా ఉద్యమానికి అనధికార మేనిఫెస్టో అయింది. మహాప్రస్థానం అభ్యుదయ కవిత ఉద్యమానికి అనధికార మేనిఫెస్టో అయింది. 1930 దశకం ఆకలి దశాబ్దంగా గుర్తింపు పొంది దాని నుంచి ఉద్భవించినది అభ్యుదయ కవిత్వం. ఆకలి దశాబ్దంగా 1930లో అభ్యుదయం అనే మాటకు మంగళం, శుభం అనే అర్థాలున్నాయి. అభ్యుదయం అనే మాటకు మంగళం, శుభం అనే అర్థాలున్నాయి. 1936లో ఏప్రిల్ 9-10 తేదీలలో లక్నోలో మునీష్ ప్రేమ్చంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభలు జరిగాయి. 1936లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. వీరు రాసిన కవిత్వం అభ్యుదయ కవిత్వంగా ప్రచారమైంది. 1934లో రంగా గారి సంపాదకత్వంలో రైతు భజనావళి వెలువడింది. 1935లో ప్రభ సంచికలో తుమ్మా వెంకటరామయ్య రచించిన తెలుగులో తొలి ఎర్ర జెండా గీతం అచ్చయింది. ప్రభ సంపాదకులు గద్దె లింగయ్య గారి సంపాదకత్వంలో క్రాంతి గీతాలు సంకలనం 1938లో వెలువడింది. 1938లో
తిష్ట ఉమామహేశ్వరరావు గారి విష్ణు ధనువు ప్రకటించబడింది. పెండియాల లోకనాథం తెలుగులో తొలి కార్మిక గీతం ప్రకటించారు. మానవ జాతి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రేనంటూ విశ్లేషిస్తున్న దృక్పథాన్ని చారిత్రక భౌతికవాదం అంటున్నారు. నిరంతరం విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఐక్యత ఉంటుందన్న మార్క్సిస్టు అంచనా విధానాన్ని తార్కిక దృక్పథం అంటున్నారు. క్విట్ ఇండియా నినాదానికి ప్రతిధ్వనిగా నెత్తుర కలం అన్న గుప్త కలంతో కాశీ విశ్వనాథం ఆగస్ట్ గేయాల వెలువరించారు. వట్టికొండ విశాలాక్షి గారు అభ్యుదయ గీతాలు, టేకుమల్ల కామేశ్వరరావు గారి వెలుగు, తెన్నేటి సూరి గారు అరుణ రేఖలు, కరుణశ్రీ గారి అరుణ కిరణాలు మొదలగునవి. సుంకర వాసిరెడ్డి మా భూమి వంటి చారిత్రక నాటకాన్ని రచించి ప్రదర్శించారు. గంగినేని వెంకటేశ్వరరావు గారు ఉదయిని, సోమసుందర్ గారి వజ్రాయుధం, ఆరుద్ర గారి త్వామేవాహం, కెవి రమణారెడ్డి గారు అడవి భువనఘోష, రెంటాల గోపాలకృష్ణ గారు సర్పయాగం సంఘర్షణ. ఆంధ్ర మత స్తవం చేసిన మొదటి ఆధునికాంధ్ర కవి మంగిపూడి వెంకట శర్మ. జంపన చంద్రశేఖరరావు ఆంధ్రజ్వాల గీతాలు రచించారు. బ్రహ్మపురం మనదేరా అనే గేయం త్రిపురనేని రామస్వామి రాసింది. మహాద్రోద్యమం కావ్య సంపుటిని దశరథి ప్రకటించారు. చూశారు కదా, ఇవైతే ఫస్ట్ పార్ట్లో వచ్చేసి 2 కవిత్వాలు అయితే చెప్పాను. నెక్స్ట్ పార్ట్లో 2 కవిత్వాలు, మరొక నెక్స్ట్ పార్ట్లో ఇంకా 2 కవిత్వాలు అయితే గురించి చెప్తా. ఈ 6 చదువుకుంటే చాలు మనకి.